ఓం శాంతి. ఈరోజు బాబా సర్వప్రాప్తులను కూడా మీరు ఎదురుగా పెట్టుకొని పురుషార్థం చేయండి అన్నారు. మీరు మాయను పూర్తిగా జయించాలి. కామ వికారాన్ని జయిస్తే జగత్తును జయించినట్లు అంటారు. మరి మీరు మాయను జయించి చూపించాలి అన్నారు. అలాగే తండ్రి సింహాసనాధికారిగా అవుతున్నారు. పిల్లలు కూడా తండ్రిని చూసి ఫాలో చేయాలి అన్నారు. మరి శివబాబా మనకి తండ్రి, టీచర్, సద్గురువుగా ఈ పాలన ఇస్తున్నారు. ఈ విధంగా లౌకిక గురువులు ఎవ్వరు కూడా చెప్పలేరు అన్నారు. లక్ష్యం, ఉద్దేశాన్ని ఎదురుగా పెట్టుకొని పురుషార్థం చేయాలి అన్నారు. ఇటువంటి అనేక అమూల్యమైన విషయాలు ఈరోజు మురళిలో వినిపించారు. మరి బాబా యొక్క మాటల్లోనే విందాము. ఇది 19th ఆగస్టు మురళి సారము. మధురమైన పిల్లలు, జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఉండండి. అప్పుడు అంతిమంలో మీరు బాబా సమానంగా అవుతారు. తండ్రి యొక్క మొత్తం శక్తిని మీరు జీర్ణించుకుంటారు. బాబా సామాన్యుడు కాదు, సర్వశక్తివంతుడు. బాబా యొక్క శక్తులను ఊరికే తీసుకోలేం. వాటిని మనం డైజెస్ట్ కూడా చేసుకోగలగాలి, అకామిడేట్ చేసుకోగలగాలి మనలో. దీనికోసం జ్ఞానం ధారణ చేస్తూ ఉండాలి. బాబా ఎలా అయితే జ్ఞానంలో ఏ విషయాలు చెప్తున్నారో వాటిని పాటిస్తూ ఉండాలి. అప్పుడు చివరికి ఇంకా మనం బాబా సమానంగా అవుతాం. ప్రశ్న బాబా అడిగారు, ఏ 2 శబ్దాల స్మృతితో స్వదర్శన చక్రధారిగా కాగలుగుతారు? ఏ 2 శబ్దాలు? బాబా 2 శబ్దాలు చాలా వినిపించారు. జవాబు: ఉత్థానం మరియు పతనం, సతో ప్రధానం మరియు తమో ప్రధానం, శివాలయం మరియు వేశ్యాలయం. ఈ 2 విషయాలను స్మృతిలో పెట్టుకోండి. అప్పుడు స్వదర్శన చక్రధారిగా అవుతారు. మీరు పిల్లలు ఇప్పుడు జ్ఞానాన్ని యథార్థ రీతిగా అర్థం చేసుకున్నారు. భక్తిలో జ్ఞానం లేదు, కేవలం హృదయాన్ని సంతోష పెట్టుకునే విషయాలను చెప్పుకుంటూ ఉంటారు. భక్తి మార్గం ఉన్నదే హృదయాన్ని సంతోష పెట్టే మార్గం. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీ గురించి బాబా అంటారు, మీరు ఎంత ఉన్నతంగా ఉండేవారు. ఇది ఉన్నతి మరియు పతనం యొక్క ఆట. మనం ఒకప్పుడు ఎంత ఉత్తములుగా, పవిత్రులుగా ఉండేవారిమి అంటే ఇప్పుడు దేవతలుగా పూజింపబడుతున్నాం. ఒకప్పటి స్థితిని ఇప్పటికీ పూజిస్తున్నారు. కానీ ఇప్పుడెంత నీచులుగా అయిపోయారు. ఇదంతా బుద్ధిలో ఉండాలి. దేవీ దేవతల ఎదుట వెళ్ళి మీరు ఉన్నతులు, మేము నీచులము అని అంటారు. మనమే ఉన్నతులుగా మరియు మనమే నీచులుగా అవుతాము అని మొట్టమొదట ఇది మీకు తెలిసేది కాదు. ఇప్పుడు బాబా తెలియజేస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరెంత ఉన్నతులుగా, పవిత్రులుగా ఉండేవారు, మళ్ళీ ఎంత అపవిత్రులుగా అయ్యారు. పవిత్రులను ఉన్నతులు అని అంటారు. దాన్ని నిర్వికారి ప్రపంచం అంటారు. అక్కడ మీ రాజ్యం ఉండేది. దాన్ని మళ్ళీ ఇప్పుడు బాబా స్థాపన చేస్తూ ఉన్నారు. బాబా కేవలం డైరెక్షన్ ఇస్తారు, సూచనని ఇస్తారు. మీరు చాలా ఉత్తములుగా, శివాలయమైన సత్యయుగ నివాసులుగా ఉండేవారు. మళ్ళీ జన్మలు తీసుకుంటూ పూర్తిగా సగంలో వికారాల్లోకి పడిపోయారు. కావున పతితులుగా, వికారులుగా అయిపోయారు అని బాబా గుర్తు చేయిస్తున్నారు. అర్థకల్పం వికారులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మీరు నిర్వికారీలుగా, సతో ప్రధానంగా అవ్వాలి. ఈ 2 పదాలను గుర్తుంచుకోవాలి. వికారి, నిర్వికారి, తమో ప్రధానం, సతో ప్రధానం. ఇలా 2 పదాల్లో ఈజీగా గుర్తుంచుకునేందుకు బాబా చెప్తున్నారు. ఇప్పుడు ఇది తమో ప్రధాన ప్రపంచం. సతో ప్రధాన ప్రపంచానికి గుర్తు ఈ లక్ష్మీనారాయణులు. ఇది 5000 సంవత్సరాల విషయం. సతో ప్రధాన భారత్లో రాజ్యం ఉండేది. భారత్ చాలా ఉత్తమంగా ఉండేది. ఇప్పుడు కనిష్టంగా ఉంది. నిర్వికారీల నుండి వికారీలుగా అయ్యేందుకు మీకు 84 జన్మలు పట్టాయి. కానీ నిర్వికారిగా అవ్వడానికి, మళ్ళీ వికారీ జన్మ నుండి నిర్వికారిగా అవ్వడానికి 1 జన్మ సరిపోతుంది. వికారిగా అవ్వాలి అంటే మొత్తం 5000 సంవత్సరాల టైం పట్టేస్తుంది. కానీ మళ్ళీ నిర్వికారిగా అవ్వడానికి 1 జన్మలో అవుతున్నాం.
అక్కడ కూడా కొద్ది కొద్దిగా కళలు తగ్గుతూ ఉంటాయి, కానీ వారిని సంపూర్ణ నిర్వికారులు అని అంటారు కదా. పూర్తి సంపూర్ణ నిర్వికారుడు అని శ్రీకృష్ణుణ్ణి అంటారు. వారు తెల్లగా ఉండేవారు, ఇప్పుడు నల్లగా అయిపోయారు. మీరిక్కడ కూర్చున్నారు, కావున మీ బుద్ధిలో ఉండాలి, మేము శివాలయంలో విశ్వాధిపతులుగా ఉండేవారిమే. అప్పుడు ఇంకే ధర్మము లేదు, కేవలం మా రాజ్యమే ఉండేది. తర్వాత 2 కళలు తగ్గాయి. కొద్ది కొద్దిగా కళలు తగ్గుతూ తగ్గుతూ త్రేతా కల్లా 2 కళలు తగ్గిపోయాయి. ఆ తర్వాత వికారులుగా అవుతారు మరియు క్రిందకు పడిపోతూ పడిపోతూ చీచీగా అయిపోతారు. దీనిని వికారీ ప్రపంచం అని అంటారు. విషయ వైతరిణి నదిలో మునకలు వేస్తూ ఉంటారు. అక్కడ క్షీరసాగరంలో ఉండేవారు. మీరు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళములను, మీ 84 జన్మల కథను కూడా అర్థం చేసుకున్నారు. మనం నిర్వికారిగా ఉండేవారిమి, వీరి రాజ్యంలో ఉండేవారిమి, పవిత్ర రాజ్యం ఉండేది అని ఇప్పుడు మీకు గుర్తొస్తుంది. దాన్ని పూర్తి స్వర్గం అని అంటారు. ఆ తర్వాత త్రేతాలో సెమీ స్వర్గం. ఇది బుద్ధిలో అయితే ఉంది కదా. బాబా వచ్చి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. మధ్యలోనే రావణుడు వచ్చాడు. మళ్ళీ అంతిమంలో ఈ వికారీ ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది. మళ్ళీ ఆదిలోకి వెళ్ళేందుకు పవిత్రంగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండి. స్వయాన్ని దేహంగా భావించకండి. మీరు భక్తి మార్గంలో ప్రతిజ్ఞ చేశారు, బాబా మీరు వచ్చినట్లయితే మేము మీకు చెందిన వారిగా అవుతాం, మేము మీకు చెందిన వారిగానే అవుతాం. ఆత్మ ఈ విధంగా తండ్రితో మాట్లాడుతుంది. శ్రీకృష్ణుడు ఏమైనా సర్వాత్మల తండ్రినా? ఆత్మల తండ్రి అయితే నిరాకారుడైన శివబాబా ఒక్కరే కదా. ఆ హద్దులోని తండ్రి నుండి హద్దు వారసత్వమే లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం మొత్తం భారతదేశానికి లభిస్తుంది. అందుకే సత్యుగాన్ని శివాలయం అని అంటారు. శివబాబా వచ్చి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఇది సదా గుర్తుంచుకోవాలి. ఇది సంతోషకరమైన విషయం కదా. ఇప్పుడు మనం మళ్ళీ శివాలయంలోకి వెళ్తాం. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు, కానీ ఈ విధంగా ఎవరైతే వెళ్ళలేరు కదా స్వర్గానికి. అంత ఈజీనా ఏంటి? చనిపోతే స్వర్గానికి వెళ్తారా? అలా అంటే అందరం చనిపోతే అయిపోతుంది, హాయిగా స్వర్గంలో ఉండొచ్చు అందరం. మరి ఇదంతా భక్తి మార్గంలో గొప్పలు చెప్పుకోవడమే, మనసును సంతోష పెట్టుకునే విషయాలు అవి. అంటే అలా స్వర్గానికి వెళ్ళారు అంటే ఒక తృప్తి. నిజంగా వెళ్ళలేదని తెలుసు, అయినా అలా చెప్పుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటారు. నిజంగా స్వర్గానికి అయితే ఇప్పుడు మీరు వెళ్తున్నారు. ఇప్పుడు మనకి జ్ఞానం ద్వారా స్వర్గం అడ్రస్ తెలిసింది, ఎలా వెళ్ళాలి తెలిసింది. అక్కడైతే ఎలాంటి రోగం మొదలైనవి ఉండవు. మీరు సదా హర్షితంగా ఉంటారు. మరి బాబా ఎంత సహజంగా ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలకి కూడా కూర్చోబెట్టి మీరు అర్థం చేయిస్తారు. భలే బయట ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు బాబా స్మృతిలో ఉండి పదవిని పొందవచ్చు. ఇందులో పవిత్రత ముఖ్యమైనటువంటిది. ఆహార పానీయాల శుద్ధత కూడా ఉండాలి. దేవతల ఎదుట సిగరెట్, బీడి మొదలైనవి భోగ్ పెడతారా ఏంటి? పెట్టరు కదా. గ్రంథు ముందు కూడా ఎప్పుడైనా కోడిగుడ్లు లేదా బీడి, సిగరెట్ ఇటువంటివి భోగ్ నైవేద్యంగా పెడతారా? గ్రంథ్ని ఒక విధంగా గురు గోవింద్ యొక్క శరీరంగా భావిస్తారు. గ్రంథ్కి అంత గౌరవాన్ని ఇస్తారు. ఏ గురువుకి చేసే దేహ హే, ఇది ఒక విధంగా గురువు యొక్క దేహంగా భావిస్తారు. సిక్కు మతస్థులు ఈ విధంగా భావిస్తారు. పరంతు గురు నానక్ ని తోడే బైట్ గ్రంథ్ లిఖా హే. కానీ గురు నానక్ ఏమైనా కూర్చొని గ్రంథని రాశారా? నానక్ నే తో అవతార్ లియా. నానక్ అయితే అవతారం తీసుకున్నారు. సిక్కు లోగోంకి వృద్ధి హుయి, సిక్కు మతస్థుల వృద్ధి జరిగింది దానితో. బాద్మే వ గ్రంథ్ ఆది లిఖే, తర్వాత కాలంలో గ్రంథ మొదలైనవి రాశారు. ఏక్ కే బాద్ ఫిర్ సిక్ ధర్మ మే ఆతే గయే, ఒకరి తర్వాత ఒకరు అలా సిక్కు మతంలో వస్తూనే వచ్చారు. పహలే తో గ్రంథ్ భీ ఇతనా ఛోటా హాత్ కా లిఖా హువా థా. మొదట్లో అయితే గ్రంథ్ కూడా చాలా చిన్నదిగా హ్యాండ్ రైటింగ్తో రాసింది ఉండేది. అబ్ గీతా కే లియే సమజ్తే హే
ये श्री कृष्ण का रूप है. ఇప్పుడు గీత కోసం ఏమనుకుంటారు, ఇది శ్రీకృష్ణుని రూపము అని. ऐसे मानो जैसे नानक का ग्रंथ. ఎలా అయితే నానక్ వినిపించినటువంటి గ్రంథ్ని నానక్ యొక్క దేహంగా భావించారో అలాగే గీతను శ్రీకృష్ణుడిగా భావిస్తారు అంటున్నారు. ఎందుకంటే గీత శ్రీకృష్ణుడే గాయనం చేశాడని భావించుకుంటారు కాబట్టి అలా అనుకుంటారు. శ్రీకృష్ణ భగవాను వాచ అంటారు కదా, ఇది అజ్ఞానం. జ్ఞానం అయితే ఒక్క పరంపిత పరమాత్ముడే ఇస్తారు. గీత ద్వారానే సద్గతి జరుగుతుంది. ఈ జ్ఞానము తండ్రి వద్ద మాత్రమే ఉంది. జ్ఞానంతో పగలు, భక్తితో రాత్రి ఏర్పడుతుంది. ఇప్పుడు బాబా చెప్తున్నారు, ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోవాలి. దీనికోసమే శ్రమ చేయాలి. మాయా తుఫాన్లు ఎంత జబర్దస్త్గా వస్తాయి అంటే పూర్తిగా జ్ఞానాన్ని ఒక్కసారిగా ఎగరగొట్టేస్తాయి. మొత్తం జ్ఞానం ఎవాపరేట్ అయిపోతుంది. ఇంకెవరికి జ్ఞానం వినిపించలేరు కూడా. మొదట కామ వికారం బాగా విసిగిస్తుంది, అందులో టైం పడుతుంది. ఉన్నదైతే ఒక్క సెకండ్లో జీవన్ముక్తిని పొందే విషయం. పిల్లలు జన్మించారు అంటే విశ్వానికి యజమానిగా అవుతారు. మీరు శివబాబా వచ్చారు అని గుర్తించారు, మరి వారసత్వానికి అధికారిగా అవుతున్నారు. తండ్రి వచ్చారు అని గుర్తించడమే తండ్రికి పిల్లలు కావడం, తండ్రి దగ్గర ఉన్న ప్రాపర్టీకి అధికారి అవ్వడం. గీత కూడా శివబాబానే గాయనం చేశారు. బాబా ఏం చెప్పారు గీత ద్వారా? నిరంతరం నా స్మృతిలో ఉండండి. నేను ఈ సాధారణ తనువులోనే వస్తాను. శ్రీకృష్ణుడు సాధారణంగా ఏమీ లేడు కదా. మరి శ్రీకృష్ణుని తనువు యోగ బలంతో నిర్మితమైనటువంటి శరీరం, పావనమైన శరీరం. దాన్ని సాధారణమైన తనువు అని ఎలా అంటాం? కాదు. మరి బాబా సాధారణమైన తనువులో వస్తారు అంటే దేవతల శరీరంలో రారు అని అర్థం. అందుకే బాబా అన్నారు, అంతిమ జన్మలో శ్రీకృష్ణుడి ఆత్మ యొక్క అంతిమ జన్మ శరీరంలో సాధారణంగా ఉన్నప్పుడు నేను వస్తాను. శ్రీకృష్ణుడైతే జన్మ తీసుకునేటప్పుడు ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది అంటున్నారు. ఆ ప్రభావం పడుతుంది. అందుకే శ్రీకృష్ణుని యొక్క గాయనం ఇప్పటికీ చేస్తున్నారు. శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంటారు దాన్ని. స్పిరిచువల్ నాలెడ్జ్ని స్పిరిచువల్ ఫాదర్ మాత్రమే ఇవ్వగలుగుతారు. వారు స్వయంగా చెప్తున్నారు, నేను మీ అందరికీ స్పిరిచువల్ ఫాదర్ని, జ్ఞాన సాగరుణ్ణి. మీరు పిల్లలే తండ్రి నుండి నేర్చుకుంటూ ఉన్నారు, జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఉన్నారు. అంతిమంలో మీరు బాబా సమానంగా అవుతారు. మొత్తం ఆధారం అంతా ధారణ పైన ఉంది. తర్వాత మీలో ఆ శక్తి వచ్చేస్తుంది. తండ్రి స్మృతితో ఆ శక్తి వస్తుంది. మరి స్మృతితోనే పదును పెరుగుతుంది. ఖడ్గాలలో కూడా తేడా ఉంటుంది కదా. ఒక ఖడ్గం 100 రూపాయలకు కూడా దొరుకుతుంది, ఒక ఖడ్గం 3-4 వేలకు కూడా దొరుకుతుంది. బాబా అనుభవిగా ఉన్నారు. ఖడ్గానికి చాలా గౌరవాన్ని ఇస్తారు. సిక్కు మతస్థులందరి ఇంట్లో గోడకి ఒక ఖడ్గము పెట్టి ఉంటుంది. వారు అలా గురు గోవింద్ సింగ్ యొక్క ఖడ్గము అని చాలా గౌరవం ఇస్తారు. మరి పిల్లలు ఇక్కడ ఖడ్గం అంటే దేనికి గుర్తు? అది యోగ బలం. యోగ బలం, జ్ఞాన బలం, ఇది ముఖ్యమైనటువంటిది. ఇది కావాలి. జ్ఞానాన్ని బాబా ఖడ్గంతో పోలుస్తారు, కానీ దానికి పదును పెంచేది ఎవరు? యోగం. జ్ఞానం ఖడ్గమే కావచ్చు, కానీ పదం లేని కత్తి ఏం లాభం? పదును పెంచేది యోగం. అందుకే జ్ఞానయోగ బలాలకి గుర్తుగానే ఆ ఖడ్గము అంటున్నారు. పదుని నిండితే చాలా బాగా అర్థమవుతుంది అంటున్నారు. అంటే మీలో షార్ప్నెస్ రావాలి. మీలో యోగ బలం నిండితే మీకు జ్ఞానం ధారణ కూడా బాగా జరుగుతుంది. డ్రామా అనుసారంగా మీరు ఎంత శ్రమ చేస్తూ ఉన్నారు, ఎంతెంత బాబాని జ్ఞాపకం చేస్తారో స్మృతితో మీ పాపాలన్నీ తొలగిపోతాయి. పతిత పావనుడైన తండ్రి యుక్తిని తెలియజేస్తున్నారు. మళ్ళీ కల్పం తర్వాత ఇలాగే మీకు బాబా వచ్చి జ్ఞానం ఇస్తారు. ఇతని చేత కూడా మొత్తమంతా త్యాగం చేయించి వీరిని నా రథంగా చేసుకుంటాను అంటున్నారు శివబాబా. పిల్లలందరికీ బ్రహ్మతనువులో శివబాబాని చూడగానే ఎంత ఆకర్షణ కలిగింది. మొదట్లో అందరూ
పరిగెత్తుకొని వచ్చేసారు. బాబాలో అంత ఆకర్షణ ఉండేది. ఇప్పుడు పిల్లలు మీరు సంపూర్ణంగా అవ్వాలి. నంబర్ వారీగా పిల్లలు తయారవుతున్నారు. చూడండి, కుటుంబాన్ని వదిలి చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు యుక్త వయసులో ఉన్నటువంటి వారే. ఏదో మొత్తం అన్ని బాధ్యతలు పూర్తి చేసుకొని రామకృష్ణ అనుకుంటూ ఉన్న వృద్ధులు కాదు ఎవరు, అందరూ యుక్త వయసులో ఉన్నవారే. అలాంటి వారు మరి భగవంతుని యొక్క ఆకర్షణలో, బ్రహ్మలో శివబాబాని గుర్తించి జ్ఞానానికి ఆకర్షితమైపోయి అన్ని వదులుకొని, రాజరికాన్ని వదులుకొని, అన్ని సుఖ సౌకర్యాలని వదులుకొని పరిగెత్తుకొని వచ్చేసారు. బాబా అందరికీ లక్ష్యం ఇచ్చారు, పిల్లలు మీరు సంపూర్ణంగా అవ్వాలి. సరే, అన్ని త్యాగం చేసి వచ్చారు, కానీ ఇప్పుడు సంపూర్ణ పావనంగా అవ్వాలి అని చెప్పారు. మరి రాజధాని యొక్క స్థాపన జరుగుతూ ఉంది. సృష్టి చక్రాన్ని అయితే అర్థం చేసుకున్నారు. సత్యుగం ఆది నుండి కలియుగం అంతిమం వరకు. ఇప్పుడు ఇది సంగమయుగం. బాబా కూడా తప్పనిసరిగా పావనంగా చేయటానికి రావాల్సి వస్తుంది. పావనం అనగా సతో ప్రధానం. మళ్ళీ ఆత్మలో కల్తీ చేరుతూ ఉంటుంది, తుప్పు మలినం చేరుతూ ఉంటుంది. ఆ తుప్పు వదిలేదెలా? ఎవరు వదిలించాలి తుప్పును? ఆత్మ సత్యంగా ఉంటే ఆభరణం కూడా సత్యంగానే, అంటే శరీరం కూడా తెల్లగానే అవుతుంది. ఆత్మ నల్లగా మారింది కాబట్టి శరీరం కూడా అందరిది పతిత శరీరమే. ఇక్కడ ఎవరైనా తెల్లగా ఉంటే వాళ్ళ శరీరం పావనంగా ఉన్నట్లా కాదు. చర్మం విషయం కాదు, స్కిన్ కలర్ కాదు. బాబా చెప్పేది ఆత్మ లోపల వికారాలు, పూర్తిగా అన్ని వికారాలు చేరి ఆత్మ నల్లగా మారిపోయింది. ఇప్పుడు ఆత్మను తెల్లగా చేసుకోవడం అంటే పవిత్రంగా అవ్వటం. బ్రహ్మ బాబా తన అనుభవం చెప్తున్నారు. ఈ జ్ఞానంలో రాకముందు నేను కూడా లక్ష్మీనారాయణలకు రోజు వందనం చేసేవాడిని, నమస్కరించేవాడిని. లక్ష్మీనారాయణల యొక్క ఒక పెద్ద చిత్రాన్ని తన యొక్క షాప్లో గల్లా పెట్టే ఉంటుంది కదా, క్యాష్ బాక్స్ ఉంటుంది, ఆ క్యాష్ బాక్స్ పైన పెట్టుకునేవారంట. గది పైన కూర్చోగానే ముందు దండం పెట్టుకొని అప్పుడే కానీ వ్యాపారంలో మునిగేవారు. చాలా ప్రేమతో నారాయణుని, లక్ష్మీనారాయణులని జ్ఞాపకం చేసేవారు. ఇంకెవ్వరి స్మృతి ఉండేదే కాదు, ఇంకే రకమైన ఆలోచన కలిగేదే కాదు. ఒకవేళ వేరే ఎవరిదైనా జ్ఞాపకం వస్తే, ఏదైనా విషయం గుర్తొచ్చినా, ఇంకెవరైనా గుర్తొచ్చినా, మనస్సు ఒకవేళ లక్ష్మీనారాయణల స్మృతికి ఇంకెక్కడికైనా డీవియేట్ అయింది అంటే తనని తాను చంపదెబ్బ వేసుకునేవారంట, పనిష్ చేసుకునేవారు. అంతగా భక్తి మార్గంలో బ్రహ్మ బాబా పురుషార్థం చేశారు. మనసును అడిగేవారంట, ఎందుకు పరిగెత్తుతున్నావు నువ్వు అని శాసించేవారంట మనసును. దర్శన్ క్యూ నై మిల్తా, నాకు ఎందుకు దర్శనం దొరకట్లేదు ఇంకా అని అనుకునేదంట. భక్తిలో అలా దర్శనం కోసం తపించేవారు. ఎప్పుడైతే విష్ణు దర్శనం జరిగిందో అప్పుడు ఇంకా చాలా సంతోషం కలిగింది. విష్ణు దర్శనం జరిగిపోగానే ఎవరైనా నారాయణుడిగా అవుతారా? అవ్వలేరు కదా. పురుషార్థం అయితే చెయ్యాల్సిందే. మళ్ళీ నారాయణుడిగా అయ్యేందుకు ప్రయత్నం చెయ్యాలి. ఏం ఆబ్జెక్ట్ మీ ఎదురుగా ఉంది, మీరు చైతన్యంగా ఉన్నారు, అక్కడేమో మీ జడమైన చిత్రాలను తయారు చేశారు. బాబా వచ్చింది పావనంగా తయారు చేసి నరుని నుండి నారాయణుడిగా తయారు చేయటానికి. మీరు కూడా వారి రాజధానిలో ఉండేవారు, లక్ష్మీనారాయణల రాజధానిలో. फिर ऐसा बनने का पुरुषार्थ करते हो तो अच्छी रीति फॉलो करना चाहिए. మళ్ళీ మీరు ఆ విధంగా అయ్యే పురుషార్థం చేస్తున్నారంటే మంచి రీతిగా ఫాలో చేయాలి. బ్రహ్మను దేవత అనేమైనా అంటారా? విష్ణువుని దేవత అనడం కరెక్ట్గా ఉంది. మనుష్యంకోతో కుచ్ పతా నహీ, మనుషులకైతే ఏమీ తెలియట్లేదు. कहते हैं గురు బ్రహ్మ గురు విష్ణు, గురు బ్రహ్మ గురు విష్ణు అని అంటారు, గురుదేవో మహేశ్వర అని. మరి ఇప్పుడు విష్ణువుని గురువు అని ఎందుకంటున్నారు? విష్ణువు ఎవరికి గురువు? సత్యుగంలో గురువులు ఉంటారా? అందరినీ గురు గురు అని అంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని గురువు అని పిలుస్తూ ఉన్నారు. శివ పరమాత్మాయ నమః, వారిని గురువు, సద్గురువు అనాలి. వారిని పరమాత్మ అంటారు. అందరికంటే గొప్పవాడు తండ్రి కదా.
వారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఇతరులకు నేర్పించేందుకు. సత్యుగం గురించి కూడా మీరు అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు అర్థం చేసుకొని ఇతరులకి మీరు చెప్తూ ఉంటారు. గురువులైతే ఈ విధంగా అనరు కదా, నేనే మీకు తండ్రిని, నేనే మీకు టీచర్ని, నేనే మీకు గురువుని, ఇలా అనరు. ఇప్పుడు బాబా చెప్తున్నారు మీరు శివాలయానికి వెళ్ళాలి. భలే బ్రహ్మతత్వంలో లీనమైపోతామని అంటారు, జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది అంటారు. కానీ ఆత్మ అయితే అవినాశి కదా. ప్రతి ఒక్కరూ తన తన పాత్రను పూర్తిగా పోషించాలి. మీరందరూ యాక్టర్స్, అందరూ తమ పాత్రను వహించాల్సిందే. ఆ పాత్ర ఎప్పుడు కూడా తొలగిపోదు. మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరూ కూడా ఇప్పుడు పాత్ర వహించడానికి వస్తారు. మళ్ళీ కొత్తగా షూటింగ్ మొదలవుతుంది. ఇది అనాది షూటింగ్. వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ రిపీట్ అవుతుంది. ఇది వండర్ఫుల్ డ్రామా. ఆత్మను కూడా వండర్ఫుల్ స్టార్ అంటున్నారు బాబా. వండర్ఫుల్ నక్షత్రం బ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఈ పాత్ర అరగదు, ఆత్మ లోపల ఉన్నది. ఈ జ్ఞానం మీ ముందు ఇంతకు ముందు ఉండేది కాదు. మనకేమైనా తెలుసా? బాబా అంటారు జ్ఞానంలో గా కూడా తెలియదు మీకు. వండర్ ఉంది కదా, ఎంత గొప్ప జ్ఞానం భగవంతుడు వినిపిస్తున్నారు. వండర్ ఆఫ్ ది వరల్డ్ హెవెన్, స్వర్గాన్ని వండర్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. అంటే స్వర్గం పేరు విని చాలా సంతోషపడిపోతారు. మరి ఇప్పుడైతే సత్యుగం లేనే లేదు, ఇప్పుడు ఇది కలియుగం. పునర్జన్మలైతే కలియుగంలోనే తీసుకుంటారు. మీరందరూ తప్పనిసరిగా వెళ్ళాల్సిందే. కానీ పతితమైన ఆత్మలు వెళ్ళలేవు. ఇప్పుడు మీరు పిల్లలు పావనంగా అవుతున్నారు యోగ బలంతో. పావన ప్రపంచము గాడ్ ఫాదరే స్థాపన చేస్తారు. మళ్ళీ రావణుడు దీన్ని నరకంగా మార్చేస్తాడు. ఇదైతే ప్రత్యక్షంగా ఉంది కదా, రావణుణ్ణి కాలుస్తూ ఉంటారు. మనుషులు అంటారు ఇది అనాదిగా నడుస్తూనే ఉంది, కానీ ఎప్పటి నుండి మొదలైంది ఇది ఎవరికీ తెలియదు. సగం సగం అయితే ఉండనే ఉండదు. సగం సుఖం సగం దుఃఖం అలా కాదు. అందులో ఏం మజా ఉంటుంది అంటారు బాబా. మరి లక్షల సంవత్సరాలు అని చెప్పేశారు ఈ డ్రామాని, అది కూడా రాంగే. ఇంకా కలియుగం 40,000 సంవత్సరాలు ఉంది అంటారు, అది కూడా రాంగే. ఎన్ని తప్పుడు విషయాలు చూడండి. ఇది ఘోరమైన చీకటిలో ఉన్నారు. అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పడం కష్టంగానే అవుతుంది. మేల్కోరు. ఇప్పుడు ఇది సంగం యుగం. బాబా వచ్చి పావనంగా తయారు చేసే యుక్తిని తెలియజేస్తున్నారు. మీరు పావనంగా అవుతే పావన ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుంది. పతిత ప్రపంచమే సమాప్తం అయిపోతుంది. ఇప్పుడు ఎంత పెద్ద ప్రపంచం ఇది. సత్యుగంలో అయితే చాలా చిన్నదిగా ఉంటుంది, ఇంతమంది జనాభా ఉండరు అక్కడ. ఇప్పుడు మాయ పైన విజయాన్ని పొంది మీరు పావనంగా తప్పనిసరిగా అవ్వాలి. బాబా చెప్తున్నారు మాయ చాలా పెద్ద శత్రువు. పావనంగా అవడంలోనే అనేక రకాల విఘ్నాలను వేస్తూ ఉంటుంది. పవిత్రంగా ఉండేటువంటి ధైర్యమే చెయ్యరు. మళ్ళీ మాయ వచ్చి ఎలాంటి స్థితిని తీసుకొచ్చిందో చూడండి. ఒక్కటి గుద్దేస్తుంది అంటున్నారు మాయ. ఒక గుద్దుడు గుద్దగానే పడిపోతుంది ఆత్మ. చేసుకున్న సంపాదన అంతా మట్టిలో కలిసిపోతుంది. కామ వికారంతో గుద్దిందంటే అయిపోయింది, ఇంకా ఊబిలో పడిపోతుంది. చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. కొందరైతే పడిపోతే ఇంకా ముఖాన్ని కూడా చూపించుకోలేరు, ఉన్నత పదవిని కూడా పొందలేరు. పురుషార్థం పూర్తిగా చెయ్యాలి, ఫెయిల్ అవ్వకూడదు. ఇసిలియే కోయి గంధర్వి వివాహ్ భీ కర్కే దిఖాతే హై. ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పి కొందరు గంధర్వ వివాహం కూడా చేసుకొని చూపిస్తారు. ఏ సన్యాసి కూడా మీరు వివాహం చేసుకొని పవిత్రంగా ఉండండి అని చెప్పరు. ఇంపాసిబుల్ అది. బాబా చెప్తున్నారు పాసిబులే, సాధ్యమే అది. ఎందుకంటే ప్రాప్తి చాలా ఉన్నతమైనది. ఈ అంతిమ జన్మలో మీరు పవిత్రంగా ఉంటే స్వర్గం యొక్క రాజ్యభాగ్యం మీకు లభిస్తుంది. మరి ఇంత గొప్ప ప్రాప్తి కోసం ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉండలేరా? कहते हैं बाबा हम जरूर रहेंगे.
అప్పుడు అంటారు, బాబా మేము తప్పనిసరిగా ఉంటాము అని. సిక్ లోగ్ బి పవిత్రతా కా కంగన్ డాల్తే హై. సిక్ మతస్థులు కూడా పవిత్రత యొక్క కంకణాన్ని ధరిస్తారు. ఎప్పుడు సిక్కు మతస్థులందరికీ కూడా చేతికి ఒక గాజు లాంటిది ఉంటుంది. అందరూ దాన్ని కంకణంగా భావించి ధరిస్తారు కంపల్సరీగా. ఏ కోయి దాగా అది బాంధనేకి దర్కార్ నహి. మరి ఇదేమో ఒక దారాన్ని ముడివేసి కట్టుకునే విషయం కాదు అంటున్నారు. అంటే ఈరోజు రాఖీకి అందరు కూడా రాఖీలు కట్టుకుంటారు కదా, కానీ అలాంటి విషయం కాదంటున్నారు. ఇది బుద్ధి యొక్క విషయం. రాఖీ కట్టేసుకోగానే పవిత్రంగా అయిపోయినట్ల మరి కాదు కదా, బుద్ధి యొక్క విషయం. బాబా చెప్తున్నారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి. బాబా పిల్లలు ఎంతగానో వినిపిస్తూ ఉంటారు, కానీ గొప్ప వ్యక్తుల యొక్క బుద్ధిలో ఏమైనా కూర్చుంటుందా ఈ జ్ఞానం? బాబా అంటారు, మొదట మీరు మంచి రీతిగా అర్థం చేయించండి. ఇది ప్రజాపిత బ్రహ్మ, వీరి సంతానంగా అందరం ఇక్కడ పరమాత్మ నుండి శిక్షణ తీసుకుంటున్నాం. పరమాత్మ తండ్రి యొక్క వారసత్వాన్ని వీరి ద్వారా తీసుకుంటున్నామని చెప్పండి. పతితుల నుండి పావనంగా అవ్వాలి. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి. ఈ విధంగా ఇంకెవ్వరూ చెప్పలేరు. మొదట వారి బుద్ధిలో భారతదేశం నిర్వికారిగా ఉండేది అనే విషయాన్ని గుర్తు చేయించాలి. ఇప్పుడు వికారిగా అయింది, మళ్ళీ నిర్వికారిగా ఎలా తయారు చేయడం? ఒకప్పుడు నిర్వికారిగా ఉంది అంటే ఇప్పుడు మళ్ళీ నిర్వికారిగా తయారు చెయ్యాలి అనే లక్ష్యం ఏర్పడుతుంది. మొదటి నుండి వికారిగానే ఉంటే అసలు ఎవరికి ఆ ఆలోచన కూడా రాదు. కానీ ఒకప్పుడు నిర్వికారిగా ఉంది. 1-2 రోజులు కాదు, 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు కాదు, 2 యుగాలు, 2500 సంవత్సరాలు. మరి అన్ని సంవత్సరాలు అలా పావనంగా ఉంది, నిర్వికారిగా ఉంది అంటే అది సామాన్యమైన విషయం కాదు. భగవాను వాచ, నిరంతరం నా స్మృతిలో ఉండండి. బస్ ఇతనా కహే తో బి అహో భాగ్య. ఈ మాత్రం చెప్పినా కూడా అహో భాగ్యం అంటున్నారు. పరంతు ఇతనా బి కహ నహీ సకేంగే. కానీ ఈ మాత్రం కూడా చెప్పలేరు, భూల్ జాయేంగే, మరిచిపోతూ ఉంటారు. బాబాని సమజాయా థా, ఉద్ఘాటనతో బాప్ని కర్ దియా హై. బాబా అర్థం చేయించారు. ఓపెనింగ్ సెరమనీ అయితే బాబా చేసేసారు. బాకీ తుమ్ నిమిత్త కర్ రహే హో. మిగతాదంతా మీరు నిమిత్తంగా చేస్తూ ఉన్నారు, ఫౌండేషన్ వేస్తున్నారు. ఇప్పుడు సర్వీస్ స్టేషన్స్ యొక్క ఉద్ఘాటన జరుగుతుంది. సర్వీస్ స్టేషన్స్ ఏంటి? సెంటర్స్ ఓపెనింగ్ జరుగుతున్నాయి. ఏతో గీతాకి హీ బాత్ హై. ఇది గీతలోని విషయమే. గీతలో కూడా ఉంది, హే పిల్లలు మీరు కామాన్ని జయించండి, అప్పుడు జగజ్జీతులుగా అవుతారు అని. 21 జన్మల కోసం జగజ్జీతులుగా అవుతారు. బల్ ఖుద్ నా బనే ఔరోं को तो समझाए. మీరు స్వయం తయారవ్వకపోయినా ఇతరులకైతే అర్థం చేయించండి. ఇలా ఎంతో మంది ఉంటారు. ఇతరులను కూడా ఉద్ధరించి ఇతరులను పైకి తీసుకొచ్చి తర్వాత తను పడిపోతారు, తను వికారిగా అయిపోతారు. కామం మహాశత్రు, ఒక్కసారిగా మిమ్మల్ని మురికి గుంటలో పడేస్తుంది. ఏ పిల్లలైతే కామ వికారం పైన విజయం పొందుతారో వారే జగజ్జీతులుగా అవుతారు. అచ్చా, మీటే మీటే సికిలతే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ అంతిమ జన్మలో సర్వ ప్రాప్తులను ఎదురుగా పెట్టుకొని పావనంగా అయి చూపించాలి. ఈ అంతిమ జన్మలో సర్వ ప్రాప్తులను ఎదురుగా పెట్టుకొని పావనంగా అయి చూపించాలి.
మాయ విఘ్నాలతో ఓడిపోకూడదు. సెకండ్ పాయింట్, లక్ష్యం ఉద్దేశాన్ని ఎదురుగా పెట్టుకొని పూర్తి పురుషార్థం చేయాలి. ఈ విధంగా బ్రహ్మబాబా పురుషార్థం చేసి నరుడి నుండి నారాయణుడిగా అవుతున్నారు. అలా ఫాలో చేసి సింహాసనాధికారిగా అవ్వాలి. ఆత్మను సతోప్రధానంగా చేసుకునే శ్రమ చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా అన్ని ప్రాప్తులను మీ ఎదురుగా పెట్టుకొని పావనంగా అయి చూపించాలి అంటున్నారు. మాయ విఘ్నాలతో ఓడిపోకూడదు అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో లక్ష్యాన్ని ఎదురుగా పెట్టుకోండి. బ్రహ్మ బాబా ఎలా అయితే నరుడి నుండి నారాయణుడిగా అయి చూపించారో అలా మనం కూడా సింహాసనాధికారిగా అవ్వాలి. పావనంగా సతోప్రధానంగా అవ్వడానికి శ్రమ చేయాలి. वरदान, अधिकारी बन समस्याओं को खेल खेल में पार करने वाले हीरो पाटदारी भव. అధికారిగా అయి సమస్యలను ఆటలుగా భావించి దాటేటువంటి హీరో పాత్రధారి భవ. వివరణ, ఎలాంటి పరిస్థితి ఏర్పడినా సమస్యలున్నా కానీ సమస్యలకు ఆధీనం కాకూడదు. అధికారిగా అయి సమస్యలను ఎలా దాటాలి అంటే ఆటలుగా భావించేసేయాలి. బయటికి ఏడ్చే పాత్ర ఉన్నా కానీ లోపల ఇదొక ఆట. దీన్ని డ్రామాలో నేను హీరో పాత్రధారిని అని గుర్తుంచుకోవాలి. హీరో పాత్రధారి అనగా అక్యురేట్గా పాత్ర వహించడం. దీనికోసం కఠినమైన సమస్యని కూడా ఆటగా భావించి తేలికగా చేసేసుకోండి. ఎలాంటి బరువు అనేది ఉండకూడదు, భారంగా అనిపించకూడదు ఏది. స్లోగన్, सदा ज्ञान के सिमरन में रहो तो सदा हर्षित रहेंगे, माया की आकर्षण से बच जाएंगे. ఎల్లప్పుడూ జ్ఞానం యొక్క స్మరణలో ఉండండి, అప్పుడు సదా హర్షితంగా ఉంటారు. మాయ ఆకర్షణ నుండి రక్షింపబడతారు. సదా జ్ఞానం యొక్క స్మరణలో ఉండండి, అప్పుడు సదా హర్షితంగా ఉంటారు. మాయ ఆకర్షణ నుండి రక్షింపబడతారు. ఈరోజు స్వమానము, నేను హీరో పాత్రధారి ఆత్మను. నేను హీరో పాత్రధారి ఆత్మను. ఓం శాంతి.